గారెలు. తెలుగు వాళ్ళకి గారెలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అయితే గారెలేసేటప్పుడు ఎప్పుడు ఒకే రకంగా గారెలేసి వదిలేయకుండా ఇలా చేసుకుంటే మనకి గారెలతో 3 రకాల వెరైటీలు ఒకేసారి అయితే రెడీ అయిపోతాయి. అదేనండి పెరుగు వాళ్ళు, ఇంకా బెల్లం గారెలు, నార్మల్ గారెలు. వీటన్నిటికి పిండిని ఒకేసారి రుబ్బేసుకోవచ్చు. గారెలకు రుబ్బుకున్నట్టే రుబ్బేసుకొని ఇలాగైతే గారెలు వేసేసుకోవడమే. మనం పెరుగావళ్ళ కోసం అయితే మాత్రం ముందుగానే పెరుగుని చిలికి తాలింపు పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే బెల్లం గారెల కోసం అయితే పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం మరీ చిక్కగా తీగ అలా కాకుండా లైట్‌గా పాకం వస్తే సరిపోతుంది. అలా వేడివేడిగా పాకం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. గారెలను బాగా వేయించుకొని పెరుగావల్లో వేయడానికైతే మాత్రం ముందుగానే కొంచెం మజ్జిగ నీళ్ళు పలచగా కలిపి పెట్టుకోవాలి. ఆ మజ్జిగ నీళ్ళలో వేడివేడి గారెలని వేస్తే అవి వాటర్‌నంతా పీల్చుకొని మెత్తగా అవుతాయి. అప్పుడు మాత్రమే మనం పెరుగులో వేసుకోవాలి. లేదంటే మొత్తం పెరుగావళ్ళకి పట్టదు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెడితే కాసేపటికి భలే పీల్చుకొని బాగా మెత్తగా భలే ఉంటాయండి. ఆవడలైతే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇంకా బెల్లం గారెల కోసం అయితే డైరెక్ట్ మనము నూనెలోంచి వేయించి తీసి మనం పాకంలో వేసేసుకోవడమే. ఇవి కూడా వీటికి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. బెల్లం గారెలు కొన్ని ఏరియాల్లో చాలా స్పెషల్‌గా తింటారు. చాలా ఇష్టంగాని స్వీట్‌కి బదులుగా మనం వీటిని పెట్టొచ్చు రిలేటివ్స్‌కి ఎవరైనా వచ్చినప్పుడు ఫంక్షన్స్‌లో కూడాని. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఇలా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ గారెలో ఏ టైప్ ఆఫ్ గారెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.